నమస్కారం చిత్తూరు టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు యువతకు అత్యంత చేరువలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ మెడికల్ కోడింగ్ శిక్షణా కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. నిరుపేద కుటుంబానికి అండగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు చిత్తూరు పీఓసీ ఇన్ఛార్జ్ ఆరణి కవిత ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ. పలమనేరు ఏరియా ఆసుపత్రిని జిల్లా స్థాయి ఆసుపత్రిగా అభివృద్ధికి కృషి. మంచి సేవలందించి మన్ననను పొందాలి. రోగుల సౌకర్యార్థం త్వరలో లిఫ్ట్ ఏర్పాటు. సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు. లడ్డూ వివాదంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. భగవంతుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు వెంకటేశ్వర స్వామి కోపాగ్నికి బలికాక తప్పదు. మండిపడ్డ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు. వార్తల్లోని వివరాలు. చిత్తూరు యువతకు అత్యంత చేరువలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ మెడికల్ కోడింగ్ శిక్షణా కేంద్రాన్ని ఆదివారం చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదూర ప్రాంతాలకు వెళ్లి మెడికల్ కోడ్ శిక్షణ పొందే యువతి యువకులకు ఈ శిక్షణా కేంద్రం చాలా ఉపయోగకరంగా ఉంటుందని, చిత్తూరు యువత ఇది గుర్తించి ఇక్కడ నిపుణులచే శిక్షణ పొంది ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిర్వాహకులైన కోటీశ్వరన్, వంశీరాజ్, జననీలను అభినందించారు. ఈరోజు చిత్తూరు పట్టణంలో కొంగారెడ్డిపల్లి కాలనీ దగ్గర మా కోటేశన్న గారి అబ్బాయి అమ్మాయి వాళ్ళిద్దరూ కలిపి ఫార్మాకు సంబంధించిన ట్రైనింగ్ సెంటర్, అంతేనా, ఫార్మా మెడికల్ అండ్ ఫార్మాకు సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ మంచి ఆఫీసుని ఈ రోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సో చిత్తూరు ప్రజల ఆశీస్సులు, అలాగే వారి తల్లిదండ్రి వాళ్ళ అత్త మామ ఆశీస్సులు కూడా జాహ్నవికి ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ తల్లి. ఇప్పుడు చెప్పే నీ ఒక మేము దుతి ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కోడింగ్ నుంచి మాట్లాడుతున్నాం. సో మెయిన్ మెడికల్ కోడింగ్ అంటే ఏంటంటే, నార్మల్ గా బిఎస్సి నర్సింగ్ స్టూడెంట్స్ కానీ, ఫార్మసీ వాళ్ళు కానీ, ఎవరైనా లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్, యాక్చువల్లీ అందరికీ మెడికల్ కోడింగ్ పైన స్కోప్ లేదు. సో మా యొక్క ప్రయత్నం ఏమంటే, మెడికల్ కోడింగ్ గురించి అన్ని చోట్ల తెలియాలి. ఓన్లీ సిటీస్ మాత్రమే కాదు, ఈవెన్ చిత్తూరు కూడా డెవలప్ అవ్వాలి. అండ్ ఇప్పుడు మెడికల్ కోడింగ్ అంటే మోస్ట్లీ ఇన్స్టిట్యూట్స్ అంతా చెన్నై, హైదరాబాద్, బెంగళూరు అట్లా సిటీస్ లో ఉంటున్నాయి. సో మా యొక్క థీమ్ ఏమంటే, చిత్తూరులో కూడా దాన్ని లాంచ్ చేసి అందరికి దీని యొక్క నాలెడ్జ్ తెలియాలని ఫస్ట్ థింగ్ మా యొక్క ప్రయత్నం స్టార్ట్ చేస్తున్నాం. సో మీ అందరి సపోర్ట్ మాకు కావాలని కోరుకుంటున్నాం. చిత్తూరు ప్రజలకు నా నమస్కారాలు. సో ఇవాళ దుతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ మెడికల్ అడ్వాన్స్డ్ మెడికల్ కోడింగ్ ప్రారంభోత్సవం జరిగింది ఘనంగా ఎమ్మెల్యే గారి చేతుల మీద. సో ఈ ఇన్స్టిట్యూట్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే, అందరూ బయట ఊర్లకు వెళ్ళి, బెంగళూరుకి వెళ్ళి, సిటీస్కి వెళ్ళి చదివి అక్కడ ఎక్కువ ఖర్చు, శ్రమ అవన్నీ కాకుండా మన ఊర్లో, మన సొంత ఊర్లో చదువుతూ మనకి ఆన్లైన్ లో క్లాసులు కావాలంటే ఆన్లైన్ లో, సాయంత్రంలో కావాలంటే ఫిజికల్ గా మన క్లాస్ అవైలబిలిటీలో ఉంది. అండ్ ట్రైనింగ్ వచ్చి నార్మల్ గా ట్రైనింగ్ టీచర్స్ గా కాకుండా ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో, పెద్ద పెద్ద కంపెనీస్ లో వర్క్ చేస్తున్నారో, టీఎల్స్, మేనేజర్స్, వాళ్ళే వాళ్ళ టైం ని కేటాయించి రియల్ టైమ్ లో ఏం జరుగుతుంది కరెంట్ మార్కెట్ లో, మెడికల్ కోడింగ్ యొక్క స్కోప్ ఏంటి, అసలు ఎలా జరుగుతుంది, రియల్ టైం ప్రాక్టీస్ తో మొత్తం అందజేయడం జరుగుతుంది. సో ఈ ఆపర్చునిటీ అందరూ యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఏదన్నా డౌట్స్ ఉన్నప్పుడు చిత్ర కాఫీ బార్ పక్కనే మన ఇన్స్టిట్యూట్, దుతి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ మెడికల్ కోడింగ్, అందరూ ఇచ్చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. థ్యాంక్ యూ. నంబర్ 7829952299. గుడిపాల మండలం నరకల్లు పంచాయతీ కొత్తకోట గ్రామంలోని అల్లూరి కుప్పమ్మ అనే నిరుపేద కుటుంబానికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు చిత్తూరు పీఓసీ ఇన్ఛార్జ్ ఆరణి కవిత ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కవిత ఆదేశాల మేరకు జనసేన పార్టీ గుడిపాల మండల అధ్యక్షుడు రూప్ కుమార్ మరియు చిత్తూరు జిల్లా ఐటీ కోఆర్డినేటర్ పృథ్వీ స్వయంగా ఆ గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబానికి 2 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. నిరుపేదలకు అండగా ఉండటమే జనసేన లక్ష్యమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అనంతరం ఆరణి కవిత, బాధిత కుటుంబం తమకు మంజూరైన ఇల్లు ఇప్పటికీ పూర్తి కాలేదని విన్నవించుకోగా ఆ ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు తాను భరోసాగా ఉంటానని ఆమె హామీ ఇచ్చారు. ఈ సేవా కార్యక్రమంలో నానబాల లోకేష్, వీరం వినోద్, జ్యోతిశ్వర్, ఆరణి, మదన్, రాజేష్, పవన్ తదితరులు పాల్గొని నిరుపేద కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చారు. గుడిపాల మండలం నారగల్లు పంచాయతీ కొత్తకోట గ్రామానికి చెందిన అల్లూరు కుప్పమ్మ
అల్లూరు గోపి, అల్లూరు శోభ మరియు వారి పిల్లలు నిరుపేద కుటుంబం. వీళ్ళని జనసేన పార్టీ తరఫున ఆదుకోవడానికి జనసేన పార్టీ మండల అధ్యక్షుడు అయినటువంటి రూప్ కుమార్ రాయల్ ఇక్కడ, అలాగే ఐటీ కోఆర్డినేటర్ మన పృథ్వీ ఆధ్వర్యంలో పిఓసి ఆరణి కవిత గారు, అలాగే వినోద్, మదన్, రాజేష్లు అందరూ కలిసి ఈ నిరుపేద కుటుంబానికి 2 నెలలకు సరిపడేటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా సమకూర్చడం జరిగింది. అలాగే ఈ నిరుపేద కుటుంబానికి గతంలో మంజూరైనటువంటి ఇల్లు లోపల కూడా ప్లాస్టరింగ్ అలాంటివి ఇంకా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి జనసేన పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళకి తగిన సహాయ సహకారాలు కూడా అందించి వాళ్ళని ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా జనసేన పార్టీ చిత్తూరు నియోజకవర్గం తరఫున మేమంతా కూడా వాళ్ళకి హామీ ఇస్తున్నాము. అదేవిధంగా పిఓసి ఆరణి కవిత గారు కూడా పై అధికారుల దృష్టికి కూడా వీళ్ళ సమస్యలు తీసుకెళ్ళి ఇక వారి కుటుంబానికి కూడా భరోసాగా ఉండాలని చెప్పి ఉంటారని ఆశిస్తున్నాం. పులిచెర్ల మండలం 103 రెడ్డివారిపల్లి రెవెన్యూ గ్రామంలో మండల తహసీల్దార్ జయసింహ దళితుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, తరతరాలుగా తమ పేరిట ఉన్న భూమిని అగ్రకులస్తుల అండదండలతో ఎంఆర్ఓ జయసింహ, వీఆర్ఓ రెడ్డన్న అక్రమార్చన కోసం సుమారు 50 దళిత కుటుంబాలను చిత్రహింసలకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా తమ పేరిట ఉన్న భూమిని అగ్రకులస్తులు అండదండలతో ఎంఆర్ఓ జయసింహ, వీఆర్ఓ రెడ్డన్న అక్రమార్చన కోసం సుమారు 50 దళిత కుటుంబాలను చిత్రహింసలకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ వ్యవసాయ భూమి ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా అమలైన ఆవుల కోసం గోకులం షెడ్డును నిర్మించుకున్నప్పటికీ అడ్డంకులు సృష్టిస్తున్నారని, అటువంటి ఎంఆర్ఓ తమకొద్దంటూ నిరసన చేపట్టారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ ఎంఆర్ఓని తక్షణమే మార్చాలని, లేదంటే మండలంలో దళిత కుటుంబాలు సెంటు భూమి కూడా లేకుండా బతుకు కోల్పోతారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది 5 తరాల భూమి. మాకు ఒరిజినల్ భూమి ఉంది. దాని పక్కన మేము కొంచెం ఏర్పించుకొని గోకులం కట్టుకుంటా అంటే అందరూ వచ్చి వాళ్ళు రెడ్లు వచ్చి మమ్మల్ని ఆపుతున్నారు. ఎంఆర్ఓ సార్ వచ్చి మమ్మల్ని ఆపుతున్నారు. మాకు డీకేటీ పట్టా ఇచ్చినారు, కానీ మమ్మల్ని బోర్డు నాడుతానని చెప్పి బెదిరించినారు. మేము జేసీబీ పెడితే పోలీసు వాళ్ళని రంపించినాడు. మాకు ఏదైనా కానీ న్యాయం చేస్తారని మేము ఇంతమందిని పిలుచుకొచ్చినాము. మేము కూల్ చేసుకొని కొంచెం కొంచెం రెడీ చేసుకుంటా ఉంటే మమ్మల్ని ప్రతిసారి రాత్రి 11 గంటల కాడ పోలీసు వాళ్ళు రప్పించినాడు. 12 గంటల కాడ రప్పిస్తాడు. మిమ్మల్ని పోలీస్ స్టేషన్ లో వేస్తామంటారు. పోలీస్ స్టేషన్ కి పిలిపిస్తారు. మేము ఎంఆర్ఓ సార్ని అడిగినాము. మేము మమ్మల్ని బెదిరిస్తున్నాడు. కొత్తపల్లి బీసీ వాళ్ళు, ఓసీ వాళ్ళు రఘునాథ్ రెడ్డి, వసంతమ్మ అర్జీలు పెట్టినారు. గోకులానికి ఏమి బిల్లులు కాకూడదని వాళ్ళ పెద్దవాళ్ళకి అందరికీ అప్లికేషన్ పెట్టినారు. మాకు గోకుల షెడ్డు శాంక్షన్ కాకూడదని వాళ్ళని బెదిరిస్తున్నారు. వాళ్ళ గోకులాన్ని పెట్టే వాళ్ళని కూడా పెట్టద్దని వాళ్ళకి బెదిరింపు కాళ్ళు పోతున్నాయి. వాళ్ళు మమ్మల్ని పెడుతున్నారు. మేము ఎటువంటి బిల్లులు పెట్టము, ఏమి మీకు పెట్టము, మీరు చేసుకున్నారు. ఇప్పుడు మాకు మాత్రం మేము అప్పులు చేసుకొని ఒక 3 లక్షల దాకా పెట్టుకునేసినాము. ఈ బుద్ధ మాకు డబ్బులు ఎవరు ఇస్తారు? మా భూమిలో మేము చేసుకునే దానికి మేము మాలోళ్ళంటే అంత చీపా? వీళ్ళు ఎంతో కష్టపడి కూలీ నాలి చేసుకునే వాళ్ళు చేసుకొని ఇంత వర్క్ చేయడం జరిగింది. కానీ ఎంఆర్ఓ గారు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దళితులు ఏమైనా ఒక అర్జీ ఇచ్చినా దానిపైన మాకు సమస్యపై స్పందించలేదు. అదే ఒక అగ్రవర్ణ కులాల వారు మా ఎస్సీలపై ఇస్తే వెంటనే వచ్చి వారికి అబ్జెక్షన్ తెలియజేస్తున్నారు. కానీ ఎస్పీ పెట్రోల్ బంక్ పెట్టడం జరిగింది. ఆ ఎస్పీ పెట్రోల్ బంక్ లో మునుపు ఒక మంచినీటి బాయి సత్రము ఉన్నాయి. అవి మేము చెప్తే వాటి మీద చర్య తీసుకోవాలా. కానీ ఒక దళితునిపై మాత్రం ఎటువంటి నిరంకుశంగా వ్యవహరిస్తున్నాడు. కనుక ఇలాంటి వారిని కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు ఇలాంటి వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్క దళితునికి న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీళ్ళపల్లి ఎంఆర్ఓ 2 నెలలుగానే ఎంఆర్ఓ ఈఆర్ఓనే సతాయిస్తాండి. వాళ్ళేమో లంచం తీసుకున్నారో ఏమో మనకు తెలియదు. ఎంఆర్ఓ ఆ సర్టిఫికెట్ అతను దిలీప్ రెడ్డి హైదరాబాద్ కూర్చొని ఫోన్ చేస్తే ఎంఆర్ఓ పోలీసు వాళ్ళు పంపించేది, ఈఆర్ఓ వాళ్ళు పంపించేది, బెదిరించి 2 నెలల నుండి షెడ్ ఆపించారు. లాస్ట్ కు దావైన దానికి ఈ షెడ్ బిల్ ఆపించారు. పీడీ దగ్గర కూడా పోయినాము. ఇది నీదే ఓకే అవుతుంది పో అంటే కూడా ఈ ఎంఆర్ఓ సార్ అది వాళ్ళు కానే కాదు అని చెప్పి ఫోన్ చేసి చెప్పేసేది. అటువంటి ఫోన్లు వస్తాయి. అట్లా 2 నెలలుగా సతాయిస్తాను. ఇక్కడున్న పేద దళితులు ఎన్నిసార్లు కలెక్టరేట్ పోయి అర్జీలు ఇచ్చినా గానీ అర్జీలు
పులిచెర్ల మండలానికి వస్తే ఇక్కడ దాన్ని అణిచిపెట్టేసి వాళ్ళు అసలు పేపర్లో రాలేదని చెప్పన్నాడు. మాకు వచ్చిన అనుమానం ఏమంటే కలెక్టరేట్ లోనే ఒక ఉన్నత స్థాయి అధికారి ఈ అవినీతి ఎంఆర్ఓ ఒక సాయం చేస్తానని చెప్పని మాకు డౌట్ గా ఉంది. ఈ అవినీతి ఎంఆర్ఓను మార్చేసి మాకు ఏరో ఎంఆర్ఓను పెట్టించాలని చెప్పి కలెక్టర్ గారిని, సీఎం గారిని, తిరిగి అందరి పై అధికారులని కోరుకుంటున్నాం మేము. ఎందుకంటే ఎంఆర్ఓ గారు ముల్లంగి చిన్నక్క లెట్ కృష్ణయ్య భార్య అసలే వృద్ధ దళిత మహిళ, భర్త పోయిన విధవరాలు, ఇద్దరు కన్న కొడుకులని పోగొట్టుకున్న అనాథ, దిక్కులేని బతుకు బిక్కుబిక్కుమని బతుకుతుంటే అంతలోనే తన 80 మామిడి చెట్ల పంట దోచేశారో. ముల్లంగి చిన్నక్క లేటి కృష్ణయ్య భార్య అసలే వృద్ధ దళిత మహిళ, భర్త పోయిన విధవరాలు, ఇద్దరు కన్న కొడుకులని పోగొట్టుకున్న అనాథ, దిక్కులేని బతుకు బిక్కుబిక్కుమని బతుకుతుంటే అంతలోనే తన 80 మామిడి చెట్ల పంట దోచేశారు. చెట్ల వేర్లతో సహా తవ్వేసి అక్కడ ఉన్న మట్టిని లోడ్గా తరలించారు. ఇదేమని ఎంఆర్ఓకి ఫిర్యాదు చేస్తే నీ పొలానికి కంచె వేసుకో, నన్ను కాపలా కాయమంటావా అంటూ నిర్లక్ష్యం సమాధానమిస్తూ దళితుల పట్ల అవహేళన చేస్తున్న ఆ తల్లిని ఆదుకోవాలని ఆమె కన్నీటితో మీడియాను ఆశ్రయించింది. రమణ, ముల్లంగ రమణ నా పేరు, ముల్లంగ చిన్నక్క, మా భర్త కృష్ణయ్య, మా మామ నడి వెంకటయ్య. మాకు భూమి లేక కొనుక్కొని ఉన్నాము. 60 ఏళ్ళ భూమి అనుభవించినాము. అది 1వ నెంబర్ భూమిలోకి చేర్చినారు. అప్పటి నుండి మేము మామిడితో పెట్టుకొని అనుభవిస్తా ఉన్నాము. ఇప్పుడు మాకు తెలియకుండా నా కొడుకులు 2 చనిపోయినారు, నా భర్త చనిపోయినాడు. మాకు దిక్కెవరు లేరు. మాకు దిక్కెవరు లేని సమయంలో ఎప్పుడు రేయుదోళ్ళాడో పొగులుదోళ్ళాడో మాకు తెలియదు. పండ్లు మాగిన టైర్లో నేను ఆటో పెట్టుకొని పోతే పండ్లు లేవు. ఏడ్చుకొని వచ్చి అప్పుడు ఎంఆర్ఓకు అర్జీ ఇస్తే ఎంఆర్ఓ ఏమన్నాడు, నువ్వు సెంట్రింగ్ వేసుకోవాలా, నీ భూమి కాడ మేము కావులు ఉంటామని అడిగినారు. అటువంటి కలెక్టర్స్ పోయినాను. కలెక్టర్ నీ న్యాయం నేను చేస్తానన్నాడు. మాకు కలెక్టర్ నుండి ఎంఆర్ఓకి అర్జీ వచ్చింది. అర్జీ నాకు ఇవ్వలేదు. మొత్తం ఎన్ని చెట్లు మాకు ఉండేది? సార్ చెట్లు మొత్తం లోడేసినాడు. 30 ఏళ్ళు అయింది. తైలవ తోపు 16 సెంట్లు, ఒక చెట్టు లేవు. లోడేసినాడు 2 మట్లు 3 మట్లు లోడేసినాడు. మిగలా ఉండేది గుట్టగా ఉన్నింది, అంతా తోలేసినాడు. చెట్లు 10 చెట్లు ఉన్నాయి, మిగలా ఏమీ లేకుండా తోలేసినాడు. నీ భూమి నేను కొనలేదు, నన్నేం అడుగుతావు నన్ను అడిగినాడు. ఈయన చల్లాబాబంచుకు పోయి, నాయన నా అన్యాయం ఇట్లా జరిగింది, నాకు ఏమి కానీ న్యాయం చేయలేదు, మాకెవరు దిక్కుదారి లేదు, నాకు ఈ న్యాయం జరిగింది, నాకేమి చెప్తావంటే నోరు తెరలేదు. వాడు పక్కన ఉన్నాడు, ముల్లంగి రమణ ఈ న్యాయం చేసినాడు. వాడు ఏమంటాడు, నీ భూమి నేను కొనలేదు, నన్నేమిటికి అడుగుతావు అని అడుగుతాడు. నేను నిద్ర లేచి తెల్లారితే 24 గంటలు మాకు ఏడుపు దుఃఖాలు. మాకు చూసేవాళ్ళు ఎవరు దిక్కులేరు. మనవరాళ్ళు ఉన్నారు, ఆడబిడ్డలు. ఆ ఆడబిడ్డలు ఆడికి వచ్చిస్తారు స్వామి, బిడ్డలు చిన్న బిడ్డలు. ఆ బిడ్డలు ఇచ్చిపెట్టి రాలేక నేను బాధపడి నేనే తిరుగులాడుతా ఉండా. స్వామి మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం కావాలని నేను ప్రార్థిస్తా ఉండా. మీ పాదాలకు వందనాలు ఆయన. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఆదివారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శించుకున్నారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన గుంటూరు మాజీ ఎంపీ అమ్మరాజా సంస్థల చైర్మన్ గల్లా జయదేవ్తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఆదివారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. గుంటూరు మాజీ ఎంపీ అమ్మరాజా సంస్థల చైర్మన్ గల్లా జయదేవ్లతో కలిసి కాణిపాకం చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ దర్శనార్థం కాణిపాకం చేరుకున్న కేంద్ర మంత్రికి ఆలయం వెలుపల పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ ఘనంగా స్వాగతం పలికారు. అలాగే ఆలయ రాజగోపురం వద్ద దేవస్థానం చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచల్ కిషోర్, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు. అలాగే శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం, నవగ్రహ ఆలయంలో కూడా మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద మండపంలో మంత్రికి ఆశీర్వచనం చేసి చైర్మన్, ఈవోలు స్వామివారి శేష వస్త్రాలను, చిత్రపటాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో కాణిపాకం ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. అలాగే ఆలయం మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, ఈ ఆలయాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రశాంత పథకం ద్వారా మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అలాగే అభివృద్ధి సంక్షేమం అనే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి, ఉపాధ్యక్షుడు నరసింహనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాణిపాకం వరసిద్ధి వినాయక దర్శనం జరిగింది.
మరి స్థానిక శాసనసభ్యులు మురళీ గారు, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ గారు, కూటమి నాయకులు అందరితో కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారి తాలూకు ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందంగా ఉంది. నాకు గుర్తుండి చాలా సంవత్సరాల క్రితం నాన్నగారు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారితో ఈ యొక్క ప్రాంగణానికి రావడం, ఈ ఆలయానికి రావడం, ఇక్కడ ఆశీస్సులు పొందడం సుమారు 20-25 సంవత్సరాల క్రితం ఎప్పుడో వచ్చాం. అయితే నేను ఆ రోజుల్లో వచ్చిన తర్వాత నా మనసులో ఉన్నటువంటి ఆలయం ఒక రకంగా ఉంటే ఈరోజు ఇంత అద్భుతంగా ఒక ప్రధానమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా ఈరోజు ఈ ఆలయం వెలగడం అనేది నాకెంతో సంతృప్తికరంగా ఉంది. ఇక్కడికి రావడం కూడా మరింత ఆనందంగా ఉందని కూడా నా తాలూకా సంతోషాన్ని మరొకసారి నేను పంచుకుంటున్నాను. అయితే ఇక్కడ ఈ ఆలయం, ఇక్కడ భక్తుల తాకిడి నేను ఇప్పుడు చూస్తే నా శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా చాలా మంది ఇక్కడ వరకు వచ్చి ఈ స్వామివారి దర్శనం కూడా చేసుకుంటున్నారు. సో భవిష్యత్తులో మరింత ఇక్కడ అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి. చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం మీద ఉంది. స్థానిక శాసనసభ్యులు కూడా ప్రసాద్ స్కీమ్, కేంద్రం నుంచి ఏదైతే ఆలయాలకి, పర్యాటక కేంద్రాలకి ప్రసాద్ స్కీమ్ ఉందో దానికి సంబంధించి ఈ యొక్క ఆలయం కూడా అందులో పెట్టి అభివృద్ధి చేయాలని వారు కూడా కోరడం జరిగింది. తప్పకుండా నా వంతుగా ప్రయత్నం కూడా చేస్తాం. అలాగే మీరు చూసుకుంటే మన హైవే కూడా దగ్గరలోనే ఉండి అది కూడా ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నటువంటి హైవే బ్రహ్మాండంగా శరవేగంగా అభివృద్ధి పనులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా సరే అభివృద్ధితో పాటు మన యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన లోకేష్ అన్న గారు, కేంద్ర ప్రభుత్వం మోదీ గారు ఇస్తున్నటువంటి సహకారంతో మళ్ళీ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ని చాలా బ్రహ్మాండంగా ఈ రోజు తీర్చిదిద్దడం జరిగింది. పలమనేరు ఏరియా ఆసుపత్రిని జిల్లా స్థాయి ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి మరియు చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు సంయుక్తంగా ప్రకటించారు. అనంతరం వారు ఆసుపత్రిలోని వార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రుల సౌకర్యాలు బాగున్నాయని, వైద్యులు సిబ్బంది సైతం సేవలు బాగా అందిస్తున్నారని పలువురు కితాబిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలమనేరు ఏరియా ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అప్గ్రేడ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఇక్కడకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రోగులకు అవసరమైన చాలా సౌకర్యాలను కల్పించడం జరిగిందని, త్వరలో లిఫ్ట్ సౌకర్యం అందుబాటులోకి తీసుకువస్తామని, ప్రస్తుతం ప్రారంభించిన 6000 లీటర్ల వాటర్ హీటింగ్ సిస్టంతో రోజుకు సుమారు 300 మంది రోగులు వేడి నీళ్లను వినియోగించుకోవచ్చని, అయితే సౌకర్యాలతో పాటు పనిచేసే వైద్యులు మరియు సిబ్బంది మంచి సేవలు అందించినప్పుడే ప్రభుత్వ ఆసుపత్రికి మంచి పేరు వస్తుందని, ఆ దిశగా పనిచేసి అందరి మన్ననలను పొందాలని ఎంపీ సూచించారు. అనంతరం మెరుగైన సేవలు అందించిన వైద్య సిబ్బందిని ప్రశంసా పత్రాలతో వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ పద్మాంజలి, ఆసుపత్రి సూపరింటెండెంట్ మమతారాణి, మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, వైద్యులు సుబ్రహ్మణ్యం, యుగంధర్లతో పాటు బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పలమనేరు ఏరియా హాస్పిటల్లో ఎప్పటి నుంచినో పేషెంట్స్ కు చలికాలం అప్పుడు స్నానం చేయడానికి, చన్నీళ్లతో స్నానం చేసేదానికి చాలా ఇబ్బందికరంగా ఉండింది. అది ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తే ఈరోజు దానికి సంబంధించినటువంటి సోలార్ వాటర్ సిస్టమ్ ఈరోజు ఇవ్వడం, దాన్ని ఇనాగరేట్ చేసేటువంటి కార్యక్రమం చేసాం. దాన్ని ఈ హాస్పిటల్ కు, ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్లకు అందరికీ కూడా దాని ద్వారా మనం ఉపయోగించుకునేటువంటి అవకాశం కలిగింది. ఎందుకంటే గతంలోనే ఈ హాస్పిటల్ కి సంబంధించి, ఎందుకంటే ఈ ఏరియా హాస్పిటల్ కు ఒక ప్రత్యేకత ఉంది. పలమనేరు ఏరియా హాస్పిటల్ నేషనల్ హైవేకి పక్కన ఉండేటువంటి ప్రాంతం. ఎప్పుడు కూడా యాక్సిడెంట్స్ కానీ, రకరకాలైనటువంటి ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ఫీడింగ్ అన్ని కూడా మనకు ఫీడింగ్ ఏరియా కూడా ఎక్కువ ఇక్కడికి వచ్చేటువంటి ఈ హాస్పిటల్ కి సంబంధించి. దానివల్ల ఈ హాస్పిటల్ కోసం, ఎందుకంటే గతంలోనే ప్రభుత్వ పరంగా మంచి బిల్డింగ్స్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ అయినాయి. దానికి సంబంధించి కొన్ని ఫెసిలిటీస్ ఇంకా కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే హాస్పిటల్ కి సంబంధించి పేషెంట్లు 2 ఫ్లోర్లు పైన పోవాలంటే, పైన నుంచి ఏదైనా ఆపరేషన్ చేసిన తర్వాత లేదా కింద ఓపీ నుంచి డాక్టర్స్ దగ్గరికి పోవాలంటే లిఫ్ట్ సౌకర్యం లేదు. ఆ లిఫ్ట్ కి సంబంధించి కూడా ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా దాతల ద్వారా ఈ రోజు ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో శాంక్షన్ తీసుకురావడం జరిగింది. వెంటనే ఆ లిఫ్ట్ కూడా కంప్లీట్ చేసుకునే కార్యక్రమం చేయడం కూడా జరుగుతుంది. ఇంకేదన్నా ఫెసిలిటీస్ ఉన్నా, కావాల్సి ఉన్నా మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే ఈ హాస్పిటల్ ని అప్గ్రేడ్ చేయడానికి మేమంతా బిల్డింగ్. అలాగే ఇవి ఏం చేసినా కూడా మన కోర్ యాక్టివిటీ ఏంటంటే
పేషెంట్స్ ని సంతృప్తిగా ఇక్కడ నుంచి పంపిస్తారు. ఆరోగ్యం మార్చుకోవచ్చిన వాళ్ళని జాగ్రత్తగా మెడికల్ గా కేర్ తీసుకుంటూ ఆలనా పాలన చూస్తూ వాళ్ళకి కావాల్సిన అటెండ్ అయ్యి ఇక్కడ నుంచి సంతోషంగా బయటకు పంపుతూ కోరేస్తారు. అది కానీ బాగుంటే ఇవన్నీ కూడా దానికి యాడ్ అవుతాయి. సో మంచి పేరు వస్తుంది. ఈ చుట్టుపక్కల ఉన్న మండలాలందరూ కూడా ఈ హాస్పిటల్ వాడుకోవడానికి మంచి అవకాశం. తిరుపతి రూరల్ మండలం అవిలాల పంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కుమారుడు పులివర్తి వినిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్నో సంవత్సరాల కళ మా పార్టీ ఆఫీస్ ఇక్కడ కట్టుకోవటం, సొంత ఇల్లు కట్టుకున్నంత ఆనందంతో అందరం ఇక్కడ ఉన్నాము. అది కూడా వెంకటేశ్వర స్వామి కాలి దగ్గర మా పార్టీ ఆఫీస్ పడుతుంది, పునాది పడుతుంది అని అంటే చాలా సంతోషమైన దినం ఈరోజు. లోకేష్ గారు ఎప్పుడు చెప్తారు కార్యకర్తే అధినేత అని చెప్పి. సో ఆ ఫిలాసఫీ ప్రకారమే కార్యకర్తలకి ఎప్పుడు ఉండేదానికి ఒక ఇల్లు లాంటిది ఈ పార్టీ ఆఫీస్. పార్టీ ఆఫీస్ అంటే కేవలం మాకేదో ఒక బిల్డింగో ఒక హంగో అని కాదు. ఈ పార్టీ ఆఫీస్ ద్వారా మా కార్యకర్తల్ని మేము బలపరిచేదానికి అండ్ దీని ద్వారా ప్రజలకి సమాజానికి సేవ చేసేదానికి ఒక మంచి అవకాశం మాకు కలుగుతుంది అని చెప్పి మేము భావిస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా తెలుగు కుటుంబ సభ్యుల కళని ఈ రోజున మా నాయకులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు మంత్రివర్యులు లోకేష్ బాబు గారు మా కోరికని ఈరోజు నెరవేర్చినందుకు వారికి మేమందరం కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద 6 పార్టీ ఆఫీసులకి ఈరోజు ఫౌండేషన్ వేయటం జరిగింది. ముఖ్యంగా ఇది తిరుపతి పార్లమెంట్ ఆఫీసే కాకుండా రీజనల్ పార్టీ ఆఫీస్ కూడా రావడం మా తిరుపతి యొక్క ప్రజల యొక్క అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్క కార్యకర్త మనకి పార్టీ ఆఫీసు లేదే అని ఎప్పుడు బాధపడుతూ ఉండేవాళ్ళు. అటువంటిది ఈ రోజున మా ముఖ్యమంత్రి గారు మా కళల్ని నిజం చేసినందుకు ఆయనకి మేమందరము పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. ఇది ఒక దేవాలయము. మాకు ఒక పార్లమెంట్ ఆఫీస్ భూమి పూజ ఈ విధంగా చేస్తారని కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూపించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఇదొక పార్లమెంట్ ఆఫీసే కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్తకి ఇల్లు ఇది. ఎందుకంటే ఈరోజు మన ఇల్లు బాగుంటేనే మనం బయట ఏమైనా చేయగలుగుతాం. సో ఆ విధంగా మన పార్టీ బాగుంటేనే మనం ఏమైనా కూడా రాష్ట్రంలో చేసే అనుకుంటుంది. సో దానికోసమే ఈరోజు పార్లమెంట్ ఆఫీసు ఇక్కడ తిరుపతికి సంబంధించిన ఫస్ట్ వెంకటేశ్వర స్వామి పాదాల కిందన ఈరోజు ఇంత ఘనంగా భూమి పూజ చేసి అందరూ బాగుండాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచిగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కోరుకుంటుంది. కాబట్టి ఈరోజు ఇంత ఘనంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కామన్ మ్యాన్, ఒక సామాన్య కార్యకర్త కంఫర్టబుల్గా వచ్చి ఎవరైతే 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో అట్టనే అధ్యక్షురాలు ఉన్నారు, ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళని కలిసి హాయిగా తిరిగి మళ్ళీ పోయేటట్టు ఒక అందమైన ఆఫీసులు చేస్తాం. అట్లనే వేరే కాన్స్టిట్యున్సీస్ నుంచి కూడా వచ్చినప్పుడు తిరుమల వారి దర్శనం పోయినప్పుడు ఎవరు ఉన్నా కూడా ఉండాలన్నా కూడా వాళ్ళకి రూమ్స్, నిత్య భోజనాలు, ఇక్కడ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో నిత్య భోజనాలు జరుగుతాయి. ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఇక్కడ వచ్చి కడుపు నిండా ఆనందిని పోవచ్చు. అట్టనే అక్కడ వచ్చే కార్యకర్త, సామాన్య కార్యకర్త పెద్దపీట వేస్తాడు. ఎందుకంటే మేము అందరం కూడా నిన్నగాక మొన్న వచ్చాం. కానీ పార్టీ కోసం ఈరోజు పార్టీ ఉందంటే పార్టీ పునాదులు ఈరోజు ఒక కార్యకర్తల మీద పడ్డ పునాదులు. మేమందరం కూడా ఎమ్మెల్యే ఏమంటే వాళ్ళ కష్టం, వాళ్ళ భిక్ష. కాబట్టి ఈరోజు మేమందరం కూడా వాళ్ళకి పెద్దపీట వేసేటట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పెట్టుకొని ఇక్కడి నుంచి బ్రహ్మాండంగా అందరూ కూడా ఇబ్బంది లేకుండా పనిచేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం. జై హింద్. దీపక్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది తెలుగుదేశం పార్టీకి ఒక్కటే కాకుండా ఒక అభివృద్ధి చేయాలన్నా లేదా ఒక సామాన్య మానవుడి ఒక ఇష్యూని, మన సమస్యని పరిష్కరించాలన్నా సరే ఒక్క మెంబర్తో కాకుండా టీంతో ఎప్పుడు కూడా మనకు పనులు అవుతాయి. అలాంటి ఒక కార్యాలయం పెడితే అక్కడికి వచ్చి ఎవరైనా అర్జీలు ఇవ్వడానికి లేదా ఇక్కడ జిల్లా కార్యాలయంలో అవైలబిలిటీ పెంచుకొని నాయకులు ఇక్కడ ఉంటే ఆ సమస్యల్ని కూడా ఈజీగా పరిష్కరించే దిశగా ఈరోజు మనం ఈ కార్యాలయాన్ని నిర్మించుకోబోతున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కూడా లోకేష్ బాబు గారు చెప్తూ ఉంటారు కార్యకర్తలే అధినేతలని. అలాగే తెలుగుదేశం
పార్టీ కూడా ముందుకెళ్తుంది. అంతే గౌరవంగా లోకేష్ గారు అటు ఎమ్మెల్యేలను కానీ శాసనసభ్యులను కానీ అలాగే కార్యకర్తల్ని ఎమ్మెల్యేలను ఎంతైతే గౌరవంగా చూస్తారో అంతే గౌరవంగా కార్యకర్తల్ని కూడా ఆయన గౌరవిస్తూ వెళ్తారు. పార్టీ ఇంకా బలపరుచుకోవడానికే ఈ కార్యక్రమాలన్నీ కూడా. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థను రాజకీయ కక్షలకు వాడుకుంటున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నా ఇల్లు ఆఫీసులపై దాడి చేశారని 5 గంటల నుంచి 12 గంటల వరకు దాడి జరుగుతూనే ఉందన్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను కాపాడవలసిన, ప్రజలకు రక్షణ ఇవ్వవలసిన పోలీస్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పొలిటికల్ వెండేటా, రాజకీయ కక్షలను తీర్చుకోవడం కోసం ఉపయోగించడం అనేది చాలా విచిత్రమైన విష పరిణామంగా నేను భావిస్తున్నాను. దానికి 31వ తారీఖున నా మీద జరిగిన దాడి, ఆ తరువాత నన్ను అరెస్ట్ చేసి 18 రోజుల పాటు రిమాండ్లో ఉంచినటువంటి సంఘటనలు బట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి అందరికీ అర్థమై ఉంటుందని నేను భావిస్తున్నాను. నా ఇంటి మీద, నా ఆఫీస్ మీద 2 ఎదురుగానే ఉంటాయి. వాటి మీద దాడి చేశారు. దాడి అంటే ఏదో అలా వచ్చి దాడి చేసి పారిపోలేదు. 5 గంటల నుంచి 12 గంటల వరకు దాడి కార్యక్రమం జరుగుతూనే ఉంది. పోలీసులు లేరా అంటే ఈ దాడి కన్నా ముందే పోలీసులు వచ్చారు. అప్పటి నుంచి 12 గంటల వరకు కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి అధైర్యపడవద్దని చెప్పి మళ్ళా మా లీడర్స్ అందరికీ ఫోన్లు చేసి పోలీసులు వెళ్ళి కలుసుకోండి ఇమీడియట్గా అని చెప్తే లోకల్గా ఉన్న లీడర్స్ అంటే మా జిల్లాలో ఉన్న లీడర్స్ అందరికీ ఫోన్లు చేశారు. డీజీపీకి బొత్స సత్యనారాయణ గారు ఫోన్ చేశాడు, ఐజీకి ఫోన్ చేశారు. మా ఎస్పీని పర్సనల్గా వెళ్ళి కలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అందరూ, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ హోంమంత్రి గారు, మాజీ వైద్య శాఖ మంత్రి గారు అందరూ కలిసి వెళ్తే ఇంటర్వ్యూ లేదు, నో ఇంటర్వ్యూ. ఏమనాలి ఇది? మధ్యలో ఒకసారి ఎస్పీ వచ్చాడు మా ఇంటి దగ్గరికి, మళ్ళా ఆయనకు ఆదేశించారు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని. ఎందుకంటే ఇక్కడ గొడవ జరుగుతుంది, నువ్వు ఉంటే గొడవ ఆపాల్సి ఉంటుంది, గొడవ ఆపడానికి వీల్లేదు కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పారు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. రాజకీయాల్లో వైరుధ్యాలు ఉంటాయి, భిన్న అభిప్రాయాలు ఉంటాయి. అక్కడక్కడ కొన్ని దాడులు కూడా జరిగాయి, పూర్వం జరిగాయి, తర్వాత జరిగాయి. ఏమిటి విచిత్రమైన విషయం? లా అండ్ ఆర్డర్ ఉందా? పోలీసులు ఏ విధంగా ఉపయోగిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు? దీనికి సభ్య సమాజం స్పందించదా, అడగదా, మాట్లాడదా అనేది నా ప్రశ్న. దీన్ని ఆలోచించమని విఘ్నులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని వినయపూర్వకంగా నేను కోరుకుంటున్నా. పార్టీలకు అతీతంగా నేను తప్పు చేస్తే, ఒకవేళ తప్పు చేశాను అనుకోండి, చట్టం ఉంది, కేసులు ఉన్నాయి, అది వదిలిపెట్టారా? ధ్వంసం చేశారు, తగలబెట్టడానికి ప్రయత్నం చేశారు, కారును ధ్వంసం చేశారు, కేసు పెట్టారు, లోపల పంపారు. వాట్ ఈస్ దిస్? ఏంటిది? ఇలాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉండటం శ్రేయస్కరం కాదు అనేది నేను మాట్లాడటం కాదు. ఈ సమాజంలో శాంతి కోరుకునేవాళ్ళు, ఈ సమాజంలో పోలీస్ వ్యవస్థ ప్రజలకు రక్షణగా ఉండాలని కోరుకునేవారు, అభిప్రాయపడేవారు మాట్లాడాలి అనేది నా అభిప్రాయం. తిరుపతిలో కవలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హేమావతి, హేమలత కవలల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 22న నిర్వహించిన ఈ ట్విన్స్ డే కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటపాటల నడుమ సాగిన ఈ వేడుకల్లో సుమారు 100 మంది కవలలు పాల్గొన్నారు. ఏపీతో పాటు మరో 3 రాష్ట్రాల నుంచి వచ్చిన కవలలు పాల్గొనడంతో వేడుకలు మరింత సందడిగా మారాయి. నిర్వాహకులు ఈ స్పందనపై ఆనందం వ్యక్తం చేశారు. తిరుపతిలో కవలల దినోత్సవాన్ని ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. హేమావతి, హేమలత అనే కవలల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 22న జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది కవలలు పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ రకాల ఆటలు, పాటలు, వినోద కార్యక్రమాలు నిర్వహించగా పాల్గొన్న కవలలు ఆనందంగా గడిపారు. ఏపీతో పాటు మరో 3 రాష్ట్రాల నుంచి కూడా ట్విన్స్ హాజరు కావటం ఈ వేడుక ప్రత్యేకంగా నిలిచిందే. ఇంత పెద్ద సంఖ్యలో కవలలు ఒకే వేదికపై చేరడం ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. కవలల ఐక్యత, అనుబంధం, ప్రత్యేకతను చాటు చెప్పిన ఈ ట్విన్స్ డే వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. నమస్తే అండి, నా పేరు హేమావతి, నా పేరు హేమలత.
మేము తిరుపతిలో ఉంటాము. మేము యాక్చువల్లీ ట్విన్స్ డేకి ఇంత గ్రాండ్గా చేయాల్సిన కారణం ఏంటి అని అంటే ఈరోజు ప్రపంచ కవలల దినోత్సవం. మాకంటూ ఈరోజు 100 pairs ట్విన్స్ అందరూ ఇక్కడ గ్యాదర్ అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 4 states నుంచి మన దగ్గర కవల పిల్లలు వచ్చారు. అలాగే మేము ఈరోజు కల్చరల్ యాక్టివిటీస్ పెడుతున్నాము, లైక్ సింగింగ్, డాన్సింగ్, ర్యాంప్ వాక్, ఇంకా పిల్లలందరికీ అండ్ పెద్దలందరికీ కూడా లంచ్ ప్రొవైడ్ చేస్తున్నాము. పిల్లలందరికీ కూడా మేము గిఫ్ట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుని కొంతమంది అయితే ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చారు. మాకు ఇంకా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. ఇలాగే కోఆపరేట్ చేస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సో చాలా హ్యాపీగా ఉంటుంది సార్. అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో బాగుంటుంది సార్. స్కూల్ టైమ్స్లో, కాలేజెస్ టైమ్స్లో కూడా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. ఇంకా జాబ్ చేసేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో మాకే హ్యాపీగా ఉంటుంది అనమాట. కన్ఫ్యూజ్ చేస్తాం కదా, సో అందుకు హ్యాపీగా ఉంటుంది. అంటే హేమావతి అంటే హేమలత అంటాం, హేమలత అంటే హేమావతి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా నువ్వు హేమావతి నా అంటే కాదు హేమలత అంటాం. యాక్చువల్లీ మా పేరు హేమావతినే ఉంటుంది కానీ కాదు అని చెప్తాం. అప్పుడు మాకు చాలా ఇంకా సంతోషంగా ఉంటుంది. వాళ్ళు కన్ఫ్యూజన్ అవుతుంటారన్న. సేమ్ డ్రెస్ వేసుకుంటాం కదా, అప్పుడు ఒకరిని పిలిచేది పోయి ఇంకొకరిని పిలుస్తారు. సో అప్పుడు బాగుంటుంది. ఆదివారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్ బోలిశెట్టి శ్రీనివాసులు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. मेरा परिवार का सौभाग्य है कि भगवान ने बुलाया, उनके दर्शन करके मन असीम शांति, आनंद और प्रसन्नता से भरा हुआ है. उनके चरणों में यही प्रार्थना है, हमको सद्बुद्धि दे, सन्मार्ग पे चलाए और हमारा जीवन लोगों की सेवा में गुजरे. लोगों की सेवा करके अपने जीवन को सफल, सार्थक और धन्य बनाए. और ये भी प्रार्थना उनके चरणों में, सर्वे भवन्तु सुखिना, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, माँ कश्चित् दुख भाग भवेत्. सब सुखी हो, सब निरोग हो, सबका मंगल हो, सबका कल्याण हो. वर्तमान समय में दुनिया बड़ी अस्थिर है. भौतिकता की अग्नि में दग्ध विश्व मानवता को भारत शाश्वत शांति के पथ का दिग्दर्शन कराएं. दुनिया में शांति स्थापित हो और हमारे देश के प्रगति और विकास लगातार होते रहे. हमारा किसान सुखी हो, हमारी जनता सुखी हो, हमारे बच्चे सुखी हो और सब अच्छे रास्ते पर चले. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు యువతకు అత్యంత చేరువలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ మెడికల్ కోడింగ్ శిక్షణ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. నిరుపేద కుటుంబానికి అండగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు చిత్తూరు పీఓసీ ఇన్ఛార్జ్ ఆరణి కవిత ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ. పలమనేరు ఏరియా ఆసుపత్రిని జిల్లా స్థాయి ఆసుపత్రిగా అభివృద్ధికి కృషి. మంచి సేవలందించి మన్ననలను పొందాలి. రోగుల సౌకర్యార్థం త్వరలో లిఫ్ట్ ఏర్పాటు. సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు. లడ్డూ వివాదంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. భగవంతుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు. వెంకటేశ్వర స్వామి కోపాగ్నికి బలికాక తప్పదు. మండిపడ్డ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.